కల్కి సినిమా తోపు సూపరు బంపర్ బ్లాక్ బస్టర్ అని కొందరంటే ఏముందన్లా భారతాన్ని బర్బాద్ చేసి కథ పేరు మీద కల్తీ చేసి అంత ఆగం చేసిరని ఇంకొందరు అనబట్టిర్రు. మొత్తానికి ఇగో ఇట్లా ఏదో ఓ తీర్లా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంటే కొత్తగా కొన్ని ఫోటోలు కూడా కల్కి పేరు మీద వైరల్ కాబట్టినాయి. అచ్చం ఇగో గిట్లా. కల్కి సినిమా రిలీజ్కు ముందు ప్రమోషన్లు ఏం చేస్తలేరు, ఏడ ఇంటర్వ్యూలు కూడా ఎక్కువ ఇస్తలేరు, అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టలేరు. ఆయనతో ఏమన్నా తేడా కొడుతుందా ఏంది అని ఎటమటమయ్యారు కొందరు. కానీ సినిమా రిలీజ్ అయినాక ఫస్ట్ షో పడ్డ కాంచి టాకు జోరు అందుకుంది. ఇప్పటి కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో ఆడుతుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమాలో అర్జునుడిగా చేసిన విజయ్ దేవరకొండ మీద మస్తుగా ట్రోల్స్ మీమ్స్ కూడా వస్తున్నాయి. అసలు ఆ క్యారెక్టర్ ఆయనకు సూట్ కాలేదని, డైలాగ్ డెలివరీ మంచిగా లేదని ఇట్లా మస్తు కామెంట్లు చేస్తారు. దాంతో విజయ్ దేవరకొండ హార్డ్ కోర్ అభిమానుల నుండి ఎందుకు కావాలనే నెగిటివిటీ చేస్తున్నారు. సొంతంగా హీరో పైకి వస్తుంటే ఓర్చుకోలేకనా ఈ పోస్టులు అని అనుకుంటా అరుచుకుంటున్నారు. ఇక ఇది ఇట్టుంటే ఇంకొందరుండి విజయ్ని మీరు ఎంత ట్రోల్ చేస్తే మేము అంత లేపుతాము, మా అభిమానం ఏందో చూపిస్తాం అనుకుంటా ఏ క్యారెక్టర్ మీద అయితే మీరు కామెంట్లు చేస్తుర్రో ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తాం బరాబర్ అనుకుంటా ఇగో ఇట్లా బండ్ల నెంబర్ ప్లేట్లకు కల్కిలో అర్జునుడి తాలూకా అని రాపిస్తున్నారు. మరి రాపించిన బండ్లు రోడ్ల మీద ఎంతగానో తిరుగుతున్నాయి ఏమో కానీ ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నాయి. దాంతో మీమ్స్ కూడా వస్తున్నాయి. మీరు అర్జునుడికి చుట్టాలా అని కొందరంటే కురుక్షేత్రం మీ మండలం సైడ్కి ఇట్లా అయిందా అనుకుంటా ఇంకొందరు కామెంట్లు వేస్తారు. మొత్తానికి ఏదో ఓ తీరైతే కల్కి సినిమా పేరు మీద సోషల్ మీడియాలో సందడి ఉన్నది పోరి. కానీ మొన్నదాకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మాత్రమే మస్తుగా వైరల్ అయినాయి. ఇగో ఇట్లా ట్రెండ్ను ఫాలో అవుతుంటా ఏ టాపిక్ హాట్ టాపిక్ అయి కూర్చుంటే దాని మీద ఇగో ఇట్లా నెంబర్ ప్లేట్లు తీస్తారు. ఇక నేను రాజన్న బిడ్డను, అన్యాయం జరిగిన ఆడబిడ్డను అనుకుంటా ఏపీ ఎలక్షన్ ప్రచారంలో గానొచ్చిన షర్మిలక్క ఫలితాల తర్వాత పత్తాలేదు. ఏమాయే ఏడికి వాయే చూద్దామన్నాగా అనొస్తలేదని అక్క హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుకునుడే ఆల్చం. ఇగో ఇట్లా ఎంట్రీ ఇయ్యనే ఇచ్చింది. నమస్తే అక్క, మంచిగున్నావా? అన్న మీద కోపంతో పెట్టిన వైఎస్ఆర్టీపీతోని తెలంగాణలో రాజకీయం చేద్దామని చూసి ఏం అయ్యే పనులాగా అనిపిస్తలే. పైగా ఫిజికల్ గాను మెంటల్ గానే స్ట్రెయిన్. ఇంకేముందిలే అనుకొని పార్టీని పార్టీ చేతిలో కలిపేసి 3 రంగుల జెండా బట్టి ఏపీకి పోయి అన్న మీద బీపీ చూయించింది. కాంగ్రెస్కి వెళ్ళి కడపల ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడే కాకుండా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాకపాయే. ఎన్నో ఆశలతోని పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కష్టపడ్డా గానీ పనితనానికి తగ్గ పాయదా లేకుండా వాయ పాపం. ఇక హైదరాబాద్ లో సీఎం రేవంత్ సార్ను మర్యాదపూర్వకంగా కలిసింది. సీఎం సార్ కూడా శాల్వా కప్పి చెట్టుకుండి చేతిలో పెట్టి మంచిగా మాట్లాడిండు. అంతకు ముందుగానే డిప్యూటీ సీఎం బట్టి సార్ ఇంటికి కూడా పోయి ఆయన కూడా కలిసింది షర్మిలక్క. ఈ నెల 8 తారీఖు నాడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతికి రావాలని చెప్పింది. ఇక రాకొచ్చిందని అందరిని పరిచయం చేసి జరసేపు కుర్చీలో కూర్చోబెట్టి మంచి షెడ్ అన్ని నడుచుకున్నాడు బట్టి సారు. ఇంతైనా ఇద్దరు ఇప్పుడు ఒక పార్టీనేనా? మీదికెళ్ళి వైఎస్ఆర్ అంటే బట్టి సార్కు మస్తు అభిమానం అని కూడా అందరికీ ఎరికిన ముచ్చట్నే. ఇప్పటికి కూడా ఆయన పూజ రూమ్లో పెద్ద వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని దండం పెడుతుంటాడు. మరంత పారెం చూపించే లీడర్ను పిలుచుడు పద్ధతేనాయే అని అనుకుంటా ఇగో ఇట్లా ఇంటికి వచ్చి మరీ పిలిచింది షర్మిల. ఇక మరి ఇట్లా అందరిని కలుపుకపోతుంటా ఆంధ్రాలో ఆగమైన హస్తాన్ని పైకి లేపుకుంటా ఈ 5 ఏళ్లలో ఎంత పతార వెంచి పార్టీని ఏ తీరుగా ఎక్కదీపంలోకి వెలిగిస్తుందనే చూడాలిగా.